పద్ధతిని ప్రకటిస్తా ఉంది. ఎన్నికల కంటే ముందు చెప్పినారు, టెలిఫోన్ ట్యాపింగ్ అన్నారు, కాళేశ్వరం అవినీతి అన్నారు. రాహుల్ గాంధీని తీసుకుపోయి ఒక సభలో ఏం చెప్పించినారు, సార్ మీరు ఇవన్నీ ఎక్కడి నుంచి ఇస్తారు ప్రజలకని ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడిగితే, చంద్రశేఖర్ రావు అనే తెలంగాణ ముఖ్యమంత్రి 1,00,000 కోట్లు దోసుకున్నాడు, ఆ 1,00,000 కోట్లను దక్కిస్తాం, నిరుద్యోగ భృతి వెంటనే ఇస్తామని చెప్పింది. నిరుద్యోగ భృతి అయితే వస్తలేదు, 3,000 రూపాయలు, 3,000ని 4,000 చేస్తా అన్న మాట మర్చిపోయినరు. కానీ 4 లక్షల నెల జీతం మాత్రం రేవంత్ రెడ్డి గారు 7 నెలల నుంచి తీసుకుంటున్నారు. 4,016 రూపాయల నిరుద్యోగ భృతికి మాత్రం బడ్జెట్ లేదు, కానీ 4 లక్షల జీతం, దేశంలో అందరికంటే ఎక్కువ జీతం తీసుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర మాత్రం పైసలు ఉంటాయి. పోలీసులు టెలిఫోన్ ట్యాపింగ్లు స్పష్టంగా చెప్పిండు ఎస్ఐబి చీఫ్. ఏమని, ఇప్పటి ముఖ్యమంత్రి చెప్తే మీరు ఎట్లా కేసు నమోదు చేసిండ్రో, అప్పటి ముఖ్యమంత్రి చెప్తే నేను అట్లా ఇన్వెస్టిగేషన్ చేసినా, టెలిఫోన్ ట్యాపింగ్ చేసినా అని ఎస్ఐబి చీఫ్ అడ్మిట్ చేసిండు. ఇంకేం కావాలి రేవంత్ రెడ్డి గారు, మీకు ఇంకా ఏ ఆధారాలు కావాలి? మీకు నచ్చినప్పుడు నచ్చినట్టు మీడియాకి లీకేజీలు ఇచ్చిర్రు, అస్మదీల గోవార్త తస్మదీల గోవార్త చెప్పిర్రు, వీళ్ళ పేరు వాళ్ళ పేరు చాలా పేర్లు లీక్ ఇచ్చిర్రు కదా. చంద్రశేఖర్ రావును అరెస్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది? వన్ ఈజ్ టెలిఫోన్ ట్యాపింగ్. నిన్ననో ఈరోజు అన్ని దినపత్రికలలో ప్రముఖంగా వచ్చింది, ఎస్ఐబి చీఫ్ గారు నేను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, టెలిఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా నేను నా ఎవిడెన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పిండు. బేస్డ్ ఆన్ దట్ స్టేట్మెంట్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మీరు చెప్పిన కొంతమంది మంత్రుల పేర్లు చెప్పారు, అప్పటి మంత్రుల పేర్లు, కొంతమంది ఎమ్మెల్సీల పేర్లు చెప్పారు. ఏం చేస్తారన్నా, బేరం చేసుకుంటురా? పార్టీ మారమని అడుగుతురా? కండువాలు మార్చేందుకు, ఎమ్మెల్సీలను బెదిరించేందుకు కేసుల్ని వాడుకుంటుండ్రా? ఎందుకు? వాళ్ళైతే ఇక్కడే ఉన్నారు కదా, అమెరికాలో ఉన్నాయని అమెరికాలో ఉన్నాడు, ఇక్కడ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయడంలో